పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కేవలం ఒక పొదుపు పథకం మాత్రమే కాదు, సరైన వ్యూహంతో దీన్ని ఒక మంచి పింఛన్ పథకంగా మార్చవచ్చు. సంవత్సరాలుగా ఈ పథకం లక్షలాది మందికి పదవీ విరమణతో సహా వివిధ అవసరాల కోసం పెద్ద మొత్తంలో నిధులు నిర్మించడంలో సహాయపడింది. భారత ప్రభుత్వం మద్దతున్న ఈ పథకం పన్ను రహిత రాబడిని, ఖచ్చితమైన వృద్ధిని అందిస్తుంది. అందుకే ఇది నేటి మార్కెట్లో అందుబాటులో ఉన్న సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలలో ఒకటి. పీపీఎఫ్ ట్రిపుల్ పన్ను ప్రయోజనం. పీపీఎఫ్లోని పెట్టుబడి, సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ నిధి అన్నీ పన్ను మినహాయింపు పొందుతాయి. ఈ ట్రిపుల్ ప్రయోజనం పెట్టుబడిదారులకు పెద్ద లాభం. అయితే చాలా మంది పెట్టుబడిదారులకు తెలియని విషయం ఏంటంటే పీపీఎఫ్ జీవితకాల నెలవారీ ఆదాయ పథకంగా లేదా పింఛన్ పథకంగా కూడా ఉపయోగపడుతుంది. మార్కెట్ రిస్క్ లేకుండా నెలవారీ ఆదాయం. ఈ పథకం మార్కెట్ రిస్క్తో ముడిపడి ఉంటుంది. ప్రైవేట్ పింఛన్ పథకాలపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. సాధారణ పొదుపును స్థిర నెలవారీ ఆదాయంగా మార్చే స్మార్ట్ పీపీఎఫ్ వ్యూహాన్ని ఈ గైడ్ వివరిస్తుంది. భవిష్యత్తులో నెలకు ఎంత ఆదాయం సంపాదించవచ్చో ఇక్కడ చర్చించడం జరిగింది. పదవీ విరమణ తర్వాత మంచి నెలవారీ ఆదాయం కోసం, సురక్షితమైన హామీ ఉన్న పెట్టుబడి సాధనం కోసం చూస్తున్నట్లయితే పీపీఎఫ్ ఒక సాధ్యమయ్యే ఎంపిక. పీపీఎఫ్ పెట్టుబడి ప్రణాళిక ఖాతాను ప్రారంభించిన తర్వాత 15 సంవత్సరాల పాటు లాక్ చేయబడుతుంది. మెచ్యూర్ అయిన తర్వాత ఈ పథకాన్ని 5 సంవత్సరాల బ్లాక్లలో ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు. పథకాన్ని అదనపు సహకారం చేయకుండా 5 ఏళ్లు పొడిగిస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 7.1%. 3 వేర్వేరు పెట్టుబడి ఉదాహరణలు చూస్తే, తొలిగా నెలవారీ 5,000 పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం 15 సంవత్సరాలలో 9 లక్షలు. 15 సంవత్సరాల తర్వాత మొత్తం నిధి 16,27,284 రూపాయలు. పొడిగించిన కాలంలో వార్షిక వడ్డీ 1,16,427. అంచనా నెలవారీ వడ్డీ 9,628. 10,000, 12,500. పెట్టుబడి ఫలితాలు నెలవారీ 10,000 పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల తర్వాత మొత్తం 32,54,567 రూపాయలు అవుతుంది. అప్పుడు నెలవారీ వడ్డీ సుమారు 19,256 వస్తుంది. నెలవారీ 12,500 పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల తర్వాత మొత్తం 40,68,209 అవుతుంది. అప్పుడు అంచనా నెలవారీ వడ్డీ దాదాపు 24,070 రూపాయలు అవుతుంది. ఈ దీర్ఘకాలిక పెట్టుబడి దృశ్యాలను పోల్చి చూస్తే సంపద సృష్టిలో తేడా గణనీయంగా ఉంది. రిస్క్ ఫ్రీ నెలవారీ చెల్లింపు 12,500. నెలవారీ సహకారం మెచ్యూరిటీ విలువను 40.68 లక్షలకు పెంచుతుంది. మెచ్యూరిటీ తర్వాత పొడిగించిన కాలంలో ఈ నిధి మాత్రమే 2.88 లక్షల వరకు వార్షిక వడ్డీని ఉత్పత్తి చేయగలదు. ఇది నెలకు 24,000 స్థిరమైన చెల్లింపుగా మారుతుంది. ఇది రిస్క్ ఫ్రీ పెన్షన్ లాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదనంగా పెట్టుబడిదారులు సంవత్సరానికి ఒకసారి మొత్తం నిల్వలో 100% వరకు ఎంత భాగాన్నైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.